శ్రేష్టమైన సమయాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో జొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఈ షూనేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని మిందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నాను నేను. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నానని వారిని అడుగుగా గేహాజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిటిన కుమారుడుండనని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. 8వ వచనం నుండి చదువుకున్నామండి. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము. కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ ఉచితమైన మహాదయ ఆయుష్కాల కిరీటములు మా అందరికీ అనుగ్రహించి ఉదయకాలం తిరిగి యేసువైపు చూచని సహవాస బలిపీడ సన్నిధానానికి తెలుగు కార్యక్రమం ద్వారా మేమందరము రావడానికి అనేక దినములు నాయన వచ్చి చూపవచ్చు ఉన్నాం తండ్రి. ఎంతగానో మా దైవ సేవకుల ద్వారా అనేకమైన సంగతులు మాకు తెలియపరుస్తూ, కొత్త పాత సంగతులు మమ్మల్ని బలపరుస్తూ దీవిస్తూ నా తండ్రి నాయన ఎంతగానో మమ్మల్ని నాయన ఈ రోజు స్థిరపరిచావు తండ్రి. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము నాయన మీరు మాకు ఇచ్చిన సమయ అవకాశాన్ని బట్టి మీ సిలువ చాటున అల్పిన అయోగ్యురాల్ని, ముఖ్యంగా బలహీనరాలుగా ఉన్నాను, మరుగు చేసుకోండి, బలపరచండి నాయన. మాట్లాడండి పరిశుద్ధాత్మడ, వివరించండి నాయన. మానవ స్వరాన్ని నా తండ్రి నాయన మరుగు చేయండి. నీ ఆత్మస్వరాన్ని నాకు దయచేయండి. వింటున్న బిడ్డలకు కూడా శక్తివంతమైన కార్యాలు వారి వారి జీవితాల్లో, కుటుంబాల్లో, సేవా పరిచర్యల్లో జరిగించండి. మీ ఆత్మ మీ సన్నిధి కాపుదలను ఉంచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవాది దేవునికి చేరువచ్చిన వారందరికీ, అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ దినం మనం చదువుకున్న భాగాన్ని బట్టి చాలా పర్యాలు మనకు తెలిసిన సుపరిచితమైన వాక్యమే గాని దేవుడు ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి మాట్లాడతారండి. ఒక దినం మందట ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ, ఘనురాలు అనగా మనందరికీ తెలుసండి, వెనుతిరిగి చూడనంత స్థితిమంతురాలు, పేరు కలిగిన వారు, ప్రఖ్యాతి కలిగిన వారిని, ఏ యొక్క నిందారోపణ వారి మీద లేని వారిని, ఆ యొక్క ప్రాంతం అంతట్లో ఒక మోతుబరులైన వారిని ఎవరమైనా సరే ఏ సమయమైనా ఎక్కడున్నా కూడా ఘనురాలు అంటారండి. ఈ ఘనురాలైన ఒక స్త్రీ భోజనానికి రమ్మని ముఖ్యంగా
దైవ సేవకుడైన ఎలీషా గారిని బలవంతం చేస్తూ ఉన్నది. ఆవిడ బలవంతం చేయడానికి కారణము, ఆ మార్గమున ఆయన వచ్చినప్పుడల్లా కూడా ఆ బలవంతానికి మించిన ఆతిథ్యము ఆవిడి పెట్టి ఉన్నదండి. బలవంతం చేయడమే కాదు, ఆమె ఇంట్లో చక్కటి ఆహార భోజనాన్ని దైవ సేవకుడికి ఏర్పాటు చేసింది. ఏమీ ఆశించలేదు గానీ, వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు చాలా భక్తి గలవాడు. దైవజనులు చాలా మందుంటారండి. భక్తి కలిగిన వారిని మనం చూసినప్పుడు వారిని మనం ఎంతగానో ప్రేమిస్తాము, గౌరవిస్తాము. మనం కూడా ఎంతగానో వారి ద్వారా ఆదరణ పొందుకుంటాము. దైవజనులు భక్తి కలిగిన వారు అయితే, సంపూర్ణ భక్తి కలిగిన వారైతే, వారి యొక్క చేతి క్రింద మనము కూడా ఉండుట చాలా భాగ్యమండి అది. ఎందుకంటే, వారు చెప్పబడిన ప్రతి మాట ద్వారా చాలా విశేషమైన సంగతులు మనకి వెల్లడవుతా ఉంటాయి. భక్తి పరులు ఎప్పుడు కూడా దైవజనులైన వారు ఇక దేవునితోనే ముడిపడి ఉంటారు. వారికింకా ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఏమిటనేది కూడా చాలా వరకు తెలీదండి. ఇక దేవునితోనే ఉంటారు. కొద్ది సమయం లోకంలోకొచ్చినప్పటికి కూడా మళ్ళీ అనేకమైన పనులు ప్రభు నిమిత్తమే పెట్టుకుంటారు గానీ, ఇంకా లోక సంబంధమైన పనుల్లోకి వారు రారు. అంతా ప్రతిష్ఠింపబడిపోతారు దైవ సేవకులు. ఏంటో తెలీదింకా. దేవునితోనే, దేవునితోనే, దేవునితోనే. మాట్లాడితే చాలు, ఏదైనా చిన్నదానికైనా, పెద్దదానికైనా ఇంటి వారిలో ఇంకా సంపూర్ణంగా భక్తి లేని వారెవరైనా ఏదైనా చెప్తుంటే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళకి కూడా ఎలా ఉంటదంటే చాలా వ్యంగ్యంగా ఉంటుంది ఆ మాట. ఏంటి ప్రతి విషయానికి కూడా ప్రార్థనేనా? ప్రార్థనేనంటే అంటే వారు కలిగిన దాన్ని, వారు పట్టుకున్న ఆ యొక్క చేత పట్టుకున్న దుడ్డు కర్రని వాళ్ళు వినియోగించడానికి ఎప్పుడు కూడా చూస్తా ఉంటారు ఆ ప్రార్థన. ప్రార్థన చేస్తే చాలంటే ప్రతిదానికి ప్రార్థనేనా అంటూ ఉంటారు ఇంట్లో వారు. ప్రతిదానికి ప్రార్థన అంటే ప్రార్థనే. చిన్నదానికి ప్రార్థనే, పెద్దదానికి ప్రార్థనే, దేనికైనా ప్రార్థనే. దైవజనుల నోటి వెంబడి వచ్చేది మన కష్టమంతా వింటారు, మన బాధంతా వింటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి అప్పగిస్తారు. ఎందుకంటే దేవునికి వాళ్ళు ఒక మంచి రాయబారుల వలె. అంటే నమ్మకమైన ఔషధం వలె వారు జీవితాన్ని బలంగా కట్టుకుంటారు గనక ప్రియులారా. మరి ప్రతి మాట, దాసుని మాట దేవుడెప్పుడు కూడా రూఢి చేస్తాను. నా సేవకుని మాట నేను వింటాను. దాసుడి ప్రార్థన దేవుడు ఆలకించును అన్నట్లుగా, దాసుని ప్రార్థన చిన్న మాట దాసుడు మన గురించి మరి దేవునికి తెలియచేస్తా ఉంటే, దేవుడు ప్రత్యేకం వింటానే ఉంటారండి. సంఖ్యాకాండంలో ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనం మోషే గారి దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి 5 యొక్క స్త్రీలు వస్తారండి ఒకసారి. 5 స్త్రీలనమాట. వారు సెలోపెహద్ యొక్క మనష్షే వంశస్థుల్లో సెలోపెహద్ యొక్క కుమార్తెలు వాళ్ళు. వాళ్ళ 5 ఆడబిడ్డలు కూడా మోషే దేవుని సన్నిధానాన్ని కూర్చునిండగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి 5 స్త్రీలు కూడా వచ్చి వారో మాట చెప్తారు. మా తండ్రి అయిన సెలోపెహద్దు అరణ్యంలో పాపము చేత చనిపోయి ఉన్నారు. అయితే మరి ఆడబిడ్డలం గనక మా తండ్రి గారి భూమి, ఆస్తి అయ్యోటి ఉంటాయి కదా! అవి మాకివ్వకోకుండా వేరే కజిన్స్ ఉన్నారు. మరి మగ పిల్లలు వాళ్ళకిస్తానికి చూస్తున్నారు. కానీ మోషే గారికి రిక్వెస్ట్ పెడుతున్నారు ఈ 5 అమ్మాయిలు కూడా అనమాట. ఆ భూమి, ఆ స్వాస్థ్యం అంతా కూడా మాకొచ్చేలాగను దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయండని మోషేకి ఆ విషయాన్ని తీసుకొచ్చి చాలా తెలివిగా చెప్తారు ఈ 5 పిల్లలు కూడా. మన సంఖ్యాకాండంలో అండి. అలా చెప్పినప్పుడు ప్రియులారా మోషే వెంటనే ఈ 5 ఆడబిడ్డల కొరకు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గర దేవునికి ఆ లెటరు అందిస్తారు. ఆ ప్రార్థన అందిస్తారు మోషే గారు. చాలా కష్టం నిజంగా అది. అంటే అప్పట్లో మగబిడ్డలకే ఆ స్వాస్థ్యం ఆడవారికి లేదనే యొక్క ఉన్నదండి. ఆ నిర్ధారణ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 5 కూడా చాలా జ్ఞానం కలిగిన స్త్రీలు. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు. తండ్రి లేరు. కానీ తండ్రి పాపం వల్ల అరణ్యంలో చనిపోయారనే
చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా తండ్రి ఏ రీతిగా చనిపోయారో దాన్ని పట్టుకొచ్చేసారండి ప్రత్యక్ష గుడారం దగ్గరికి. చిన్నపాటి తేడా కూడా లేకుండా అమ్మ నాన్న పోయారండి. ఏదో విషయంలో పోయారండి. అంటే ఎంత పాపం చేసినా, ఎంత తప్పులు చేసినా తండ్రి చనిపోయినప్పుడు తండ్రి గురించి కొంతమంది చెప్పడానికి బాహటంగా చాలా ఇబ్బంది పడతారు. కానీ దేవుని పిల్లలు ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన బిడ్డలు సెలోపెహాతు కుమార్తెలు మనష్శే వంశీకుల మూలాన వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా నిజాన్ని తీసుకొచ్చి మా తండ్రి అరణ్యంలో మరి పాపం వల్లనే చనిపోయారని మరి వాళ్ళ నిజాన్ని చెప్పినప్పుడు మోషే గారు ఆ మాటను తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారం దగ్గర తండ్రికి ఆ ఉత్తరాన్ని రాసినప్పుడు వెంటనే పరలోకపు తండ్రి జవాబు వచ్చేస్తదండి. ఇది నాకు యుక్తమే అంటారు. అంటే యుక్తమే. ఆడబిడ్డలకి ఇవ్వాలి. వాళ్ళ ఆడబిడ్డలే మరి వాళ్ళ తండ్రికి మరి మగపిల్లలు పుట్టలేదు. అది వేరే వాళ్ళకి చెందకూడదు. వీళ్ళకే చెందాలి. వెంటనే రిక్వెస్ట్ ఇలా పెట్టగానే ప్రియులారా వెంటనే జవాబొచ్చేస్తదండి. జవాబు ఎంత గొప్ప జవాబు అంటే ఐదుగురు కూడా సంతోషించినట్లుగా, ఐదుగురు కూడా ప్రత్యక్ష గుడారం నుంచి సమాధానముగా వెళ్ళినట్లుగా దేవుడు ఒక గొప్ప అద్భుతమైన మిరాకిల్ చేశారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర ఎల్లప్పుడూ కూడా మరి ఆర్తనాదములు చేసుకుంటూ, వేడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, విజ్ఞాపనలు చేసుకుంటూ, దేవుని దగ్గర అనేకమైన సంగతులు నేర్చుకుంటా ఉంటారు దైవ సేవకులు. అందుకని మనము ఎంతెంత ప్రార్థనలు మనం చేసుకుంటాం. మనం చేయమని కాదండి. ఎంతెంత ప్రార్థనలు చేసినా వచ్చిన ప్రజలకి ఆహ్, ఏర్పాటులో ఉన్న ఆ దైవజనుడు, భక్తి పరుడైన ఆ దైవజనుడికి మనం ఒక చిన్న మాటని రిక్వెస్ట్‌గా మనం తెలియచేయాలి. అలా మనం తెలియచేసినప్పుడు ఆ మాట ద్వారా చాలా ఘనమైన కార్యాలు మనకు తెలియకుండానే మనకు జరుగుతాయండి. మనము చేసుకుంటాం ప్రార్థన. మనం చేసుకోమని కాదు. కానీ వారు దేవుని కొరకు ఏర్పడ్డ జనాంగము గనుక ప్రియులారా అందులో మీరు కూడా సేవకులుగా ఉండరు కొంతమంది. అయితే సేవకురాలుగా కూడా ఉండొచ్చండి మనం. అయితే ఆ దేవుని కొరకు ఏర్పాటు ఆ జనాంగం ప్రత్యేకింపబడిన దైవ సేవకుల ద్వారా చాలా అద్భుతమైన కార్యాలు మనకు జరుగుతాయని మనం తెలుసుకోవచ్చు. అందులోకి భక్తిగల దైవ జనుడంటే ఇంక మరి చెప్పనవసరం లేదండి. వాళ్ళసలు అడుగు పెడితేనే చాలు. వాళ్ళు రాక మనకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదమే కాదు, బలపడ్డమే కాదు, ముందుకు వెళ్ళడమే కాదు, సంఘాభివృద్ధే కాదు, సేవాభివృద్ధే కాదు, అనేకమైన నూతనమైన ఆత్మల్ని మనం పాతవారు తప్పిపోయిన వారిని కూడా మనం సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన మాట వారి నోటి నుండి వారి రాక వలన కూడా మనకు కలుగుతుంది. అందుకే భక్తి గల దైవజనులు మనం పిలుచుకొని మనం ఏం చేస్తాం ఈ యొక్క ఓపెన్ చేయించుకోవడం అనే దైవ సేవకుల ద్వారా మందిరాలు అలాగే ప్రజలకి మన దగ్గరికి వచ్చిన సంఘ బిడ్డలు గాని ఎవరైనా ఉన్నా వాళ్ళని బలపరచడానికైనా ఎవరైనా కోల్పోయిన వారిని ఉంటే వాళ్ళని బలపరచడానికైనా వారిని మనం పిలుచుకొని వాళ్ళ ద్వారా మనం ఒక మాటను తెలియచేసుకుని మనం ఆదరణ పొందుకుంటా ఉంటామండి. అంటే అంత గొప్ప కార్యం జరుగుద్ది. ఇందులో చాలా మంది మనం ఏం చేస్తామంటే ఈ విషయంలో మనం చాలా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటాం. అమ్మ మరి దైవ సేవకులు పిలిస్తే ఏదో ఎలాగో ఏమిటో ఏదన్నా పెట్టాలేమో ఏదోటని మనం అనుకుంటాం గానీ ప్రియులారా మన యొక్క భక్తి పరులైన దైవ సేవకులు నీ కొరకు భారం కలిగి నీ నెట్టింటికొచ్చి ప్రార్థన చేసే దైవ సేవకుడు నువ్వు కలిగి ఉండుట చాలా గొప్ప భాగ్యం నేను కలిగి ఉండుట. ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారండి. వారి ఫ్యామిలీ లాయర్స్ ఉంటారు. ఫ్యామిలీ సిద్ధాంతాలు అవి ఇవి ఎంతమందికో చాలా ఉంటారు రకరకాలుగా. కానీ కాదు గాని ఫ్యామిలీకి సంబంధించి ఒక భక్తి కలిగిన దైవజనుడు మనకుండటం ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ జీవన విధిలో మనకు చాలా శ్రేష్టమని ప్రభు పేరట ఒక ఆత్మీయ తల్లిగా మీకు మనవి చేస్తున్నానండి. ఇక్కడ కూడా ఆవిడ వచ్చినప్పుడెల్లా మరి ఆ బలవంతం చేసిన విషయంలో ఆయన భోజనం చేయుచూ వచ్చారటండి. ఈ శూనేము ఘనురాలు ప్రియులారా. ఇక్కడ 9వ వచనం వచ్చేటప్పటికి చూడండి అదే 2 రాజుల గ్రంథం 4:9 అండి. 2 రాజులు 4:9 ఇక్కడ కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఎంత ఆలోచన చేసేసిందండి. ఇంకొక్కటే అనుకున్నదండి. దైవజనుడు వస్తున్నారు, వెళుతున్నారు. చాలా కష్టపడుతున్నారు.
ఎంత కష్టపడుతున్నారో దైవ సేవకులు. ఈ భోజనానికైనా ఒకవేళ నేను బలవంతం చేసి, ఒకవేళ రమ్మనకపోతే ఈ భోజన సమయం కూడా వారు వెనక పెట్టుకుంటారు. ఈ భోజనం టైం కూడా భోంచేయరు ఇంక వాళ్ళు. వాళ్ళింక దేవుని కొరకే జీవిస్తున్నారు. దేవునితోనే ఉంటున్నారు. అంత మరి శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా అంతగా వారు పట్టించుకోవడం లేదు, లెక్క చూసుకోవడం లేదని చెప్పి చాలా ఆలోచన కలిగిందండి వృద్ధురాలు. ఈ ఆలోచనని తన యొక్క భర్త దగ్గరికి తీసుకొని వెళ్లి ప్రియులారా, భర్తతో చెప్తుంది. మనము మేడ మీద మరి గది కడదాం. అప్పుడు గోడలు చాలా వెడల్పుగా ఉంటాయండి రాచగోడలు ప్రియులారా. ఆ గోడ మీద ఒక గది మనం కడదాము. అందులో ఆ గది కట్టినట్లయితే, ఆ గదిలో మనము ఒక మంచాన్ని వేద్దాము. అలాగే ఆ చిన్న గదిలో మనం బల్ల, పీట, దీపస్తంభం అంటే దైవ సేవకుడికి విశ్రాంతి కావాలి. దైవ సేవకుడు ఎప్పుడైతే ప్రియులారా విశ్రాంతిలో ఎక్కువ సమయాన్ని గడుపుతా ఉంటారో ఏకాంతంలో, దేవుడు చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడతారండి. ఆ విషయాలు మాట్లాడిన విషయాలు మన దగ్గరికి తీసుకొచ్చి ప్రజలకు బోధించడమే కాకుండా, మన కొరకు వారు భారం కలిగి, బాధ్యత కలిగి మనకు ప్రార్థన కూడా చేస్తారు. అంటే దైవ సేవకుడికి ఏం కావాలంటే విశ్రాంతి, నెమ్మది కావాలి. ఏకాంతము కావాలి. వారు ఏకాంతముగా ఎప్పుడైతే దేవునితో ఉంటారో, మరి అనేకమైన విషయాలు మాట్లాడుతా ఉంటారండి దేవుడు. అందుకని జాగ్రత్తగా గమనిస్తే దైవ సేవకులు ఏకాంతం కొరకట ఎనకున్న మనము ప్రియులారా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఒకవేళ చుట్టూ ఉన్న వారు ఎవరమైనా కావచ్చు గాని, వాళ్ళకి ఏకాంతం కొరకట మనం ఏదైనా చేయడం వల్ల ప్రియులారా, మనం ఏదైనా ఏర్పాటు చేయడం వల్ల ప్రియులారా, మనకన్నా భాగ్యవంతులు, ఘనులు ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉండరండి. వాళ్ళతో దేవుడు చాలా విషయాలు మాట్లాడతారు. మనతో పాటు ఉండేవారుగా వాళ్ళు ఉండరు. ఒక ప్రత్యేకమైన శైలిలో, ఒక ప్రత్యేకమైన బాణిలో వాళ్ళుంటారండి. ఇంకెప్పుడు కూడా దేవుడు మాట్లాడుతా ఉంటారు. వాళ్ళు వింటా ఉంటారు. ఆ దేవుని యొద్ద నుంచి వచ్చిన ప్రతి విషయాన్ని, ఆశీర్వాదమును కూడా మనకి తీసుకొచ్చి దీవెనకరంగా మనల్ని మార్చడానికి వాళ్ళు తాపత్రయపడతారు. ఏ బిడ్డలైనా ఏదైనా బాగోలేదని, బాధలో ఉన్నారని చెప్తే, మన కొరకు ఎక్కువ బాధపడేది ఎవరంటే ప్రియులారా వాళ్ళే. వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే, మా దగ్గరికి ఒక మనుషుడొచ్చాడు. ఆ మనుషుడట కుటుంబ విషయంలో చాలా బాధగా ఉన్నాడట. లేకపోతే శరీర విషయంలో చాలా బాధగా ఉన్నాడట. లేదా ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఉన్నాడట. లేకపోతే అనారోగ్యంగా మంచం మీద పడి ఉన్నాడట. అయ్యో ఏదో మొత్తం మీద ఏ కంప్లైంట్ అయితే ప్రియులారా మనం తీసుకుని వచ్చామో, ఆ కంప్లైంట్ బట్టి ప్రియులారా వారు ఏం చేస్తారంటే చాలా ఆలోచన చేసేస్తారు. నెలలైన వారు ఇంకా ఈ స్థితిలో ఉండకూడదు. ఆ స్థితిలో ఉండడం నాకు మాత్రం సంతోషంగా లేదని చెప్పి దేవుని దగ్గర దైవ సేవకులు ఏం చేస్తారంటే పోరాడుతా దేవుని సేవకులు పోరాటం చేస్తానే ఉంటారండి. దేవుడి దగ్గర ఎంతో ఆరాట పడతానే ప్రార్థన చేస్తానే ఉంటారు. ఆ బిడ్డ అలా పడాలి. ఆ బిడ్డ గొప్పవారిగా అవ్వాలి. ఆ బిడ్డకి మంచి జాబ్ రావాలి. నిజంగా వాళ్ళకి ఏవి ఉండదండి పాపం. వాళ్ళకి నిజంగా ఏదైనా మనం ఇస్తేనే ఉంటది గానీ, ఏది వాళ్ళకి ఉండదండి. ఇవాళ శూనేంపట్నంలో గండ్రాలు పెడితేనే ఆహారము, ఇస్తేనే మంచము, బల్ల, దీప పీట అన్నది మనం ఇక్కడ చూసాం ప్రియులారా. ఏమీ ఉండదండి. ఎనక ఆధారం ఏం పెట్టుకోరు వాళ్ళు. ఎప్పుడుదప్పుడే దేవుడిస్తే అదే తీసుకుంటారు. దాంతోనే వాళ్ళు తృప్తి కలిగి కాసిన్ని రైస్ ఇచ్చామనుకోండి, ఆ రైస్‌కు ప్రార్థన చేస్తారు. ఇలాంటి గింజలు వారికి రెట్టింపు దయచేయి నాయన, మన నూరుదంతలు దయచేయని మరి ప్రార్థన చేసుకుంటారు. ఒక రూపాయి మనం ఇస్తే గనక, ఆ రూపాయి నాయన నూరుదంతలుగా వారికి శ్రేష్టంగా ఆశీర్వాదాలతో వారికి సమృద్ధితో నింపని ఆ రూపాయిని వాళ్ళు ఖర్చు పెట్టుకొని, వాళ్ళేదో చేసుకునే వాళ్ళే గాని, వెనకంటూ వాళ్ళకి ఏది ఉండదండి. అన్ని సేవకులు చాలా మంది మన ముందుంటారు ప్రియులారా. కనుక వాళ్ళు మనల్ని గొప్పవారిగా చేయడానికి, మనల్ని విడుదల కలిగిన ప్రజలుగా చేయడానికి ప్రియులారా, మరి ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా దగ్గర, పంపబడిన మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర, మనకు ఆదరణగా ఉంటున్న మరి పరిశుద్ధాత్మ దగ్గర ఎంతో సహాయం కొరకు వాళ్ళు ఎంతగానో ప్రాకులాడుతూ ఉంటారు. మనం గొప్పవాళ్ళం అవ్వాలి, మనం విడుదల పొందుకోవాలి ఏమైనా సరే, మనం బాగుండాలి, మనం బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. మనం ఏ స్థితిలో కూడా
ఎప్పుడొచ్చినా కూడా వాళ్ళకి బాగున్నాము అని ఒక మాట చెప్తే చాలండి. వాళ్ళు పరమ సంతోషం అయిపోతారు. పులకించిపోతారు. లేదు ఇంకా కొంచెం కష్టంలోనే ఉన్నామన్నా కూడా దానికి కూడా ప్రార్థన చేస్తారు గానీ, అమ్మ మీరింకా ఏంటి ఎన్ని సార్లొచ్చినా కష్టాలే చెప్తారా? ఎన్ని సార్లొచ్చినా శ్రమలే చెప్తారా? అన్న మాట వేషమంతా కూడా వాళ్ళకి రానే రాదండి. ఎందుకంటే అంతగా వాళ్ళు ఇమిడిపోతారు. ఇక్కడ నిజంగా మరి ఈ యొక్క గండ్రాలు చూడండి చాలా మరి ఆలోచన చొప్పున చేయబట్టి దైవ సేవకుడు రెస్ట్ గురించి కూడా చాలా ఆలోచన చేసింది. ఆయనకి విశ్రాంతి కావాలి. ఇక్కడ వస్తూ వెళితే కాస్త అన్నం తిని ఆయన మరక్కడ పడుకుంటారా చిన్న గదిలో ఆ మేడ మీద అలా పడుకుంటే చాలు. మనమందరం కూడా ఆశీర్వదింపబడదాం. మన ప్రాంతం అంతా కూడా దీవింపబడిపోద్ది. మన ప్రాంతం అంతా కూడా మరి ఏమాత్రము కూడా కొదువు లేకుండా ఉంటుందని ఎంతో గనురాలు ఆలోచన చేసింది. ఎందుకంటే నాకైతే ఏ కొదువ లేదు. నాకైతే ఏ లోటు లేదు. నాకైతే ఏ తక్కువ లేదని చెప్పింది కదా! మనం ఎదర చదువుకున్నాం కదండీ! ఏమైనా కావాలేమో అని ఎలీషా గారు గేహాజీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది కదా! నా స్వజనుల మధ్య నేనున్నాను అంటుంది. అంటే ఏమీ లోటు లేనావిడ. అలాగే తన చుట్టూ ఉన్నవారు ప్రాంతవాసులందరూ కూడా లోటు లేకుండా ఉండాలని ఆలోచించి ఆ యొక్క మేడ మీద ఆ చిన్న గది, ఆ దీపస్తంభాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే గమనించండి ఇక్కడ ఈయన మళ్ళీ తరచుగా అడుగుతానే ఉన్నారు గేహాజీని. గేహాజీ చెప్తున్నాడు ఏమనంటే, ఆమెకెవరు లేరంటే మనం వస్తున్నాం, వెళ్తున్నాం గానీ బిడ్డలు లేరని చెప్తున్నాడు. మరి పక్కనున్న వారు ఆ దైవ సేవకుల పక్కనున్నవారండి చాలా చెప్పాలంటే మరి క్వాలిటీగా, క్లారిటీగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రతిష్ఠితమైన బిడ్డలుగా దైవ సేవకుడికి వాళ్ళు ఏర్పాటై ఉండవాలి. అటో గెంతు, ఇటో గెంతు ఏసేవాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే అటో మాట, ఇటో మాట చెప్పేవాళ్ళు చాలా మంది దైవ సేవకుల్ని వెంబడిస్తా ఉంటారు. వాళ్ళ వల్ల దైవ సేవకుని యొక్క భక్తి ఎంత పరిపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా చెడగొట్టేస్తారండి వాళ్ళు. అందుకని చెప్పుడు మాటకి ఎక్కువుంది కదా ఈ లోకంలో మరి. అదొక కొరుకుడు పుండండి, ప్రాకుడు పుండులాగా. ప్రియులారా కనుక దైవ సేవకుడి పక్కనున్న వారు ఇంటి వారే అవనివ్వండి, ఒకవేళ బయట వారే అవనివ్వండి, నాలాంటి వారు ఎవరైనా అవనివ్వండి, దైవ సేవకుడి కొరకు మంచి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుండడం ఈ లోకంలో చాలా భాగ్యమండి. అది ఒక్కళ్ళే అవ్వచ్చు, ఇద్దరే అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా చాలా మంచిదండి ప్రియులారా. ఈ యొక్క సేవకుడు గెహజీ ఏమని తెలియజేస్తున్నాడంటే, వారికి ఏమి లేరంటే బిడ్డలు లేరని తెలియజేస్తున్నాడండి. అంటే ఏదైనా లోటుపాటు ఎదుటి వారిలో ఉన్నప్పుడు తన భాగాన్ని పంచుకొని తన తోడి దైవ సేవకుడు నడుస్తూ కూడా ఉన్నాడు గనక పరిచారకుడు వలె తన దైవ సేవకుడికి తెలియచేసి ఆ దైవ సేవకుడి నుంచి సమాధానం ఆ ఇంటి వారికి తీసుకొని వచ్చినప్పుడు ఆ కూడా ఉన్న పరిచారకుడికి చాలా సంతోషం ఉంటదండి. మంచి పరిచారకుడికి మంచి సంతోషం. ఈ విషయంలో గేహాజీకి అయితే ఇక్కడైతే మనం జాగ్రత్తగా ఆలోచించే మంచి పరిచారకుడి వలెనే ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితిలో మంచి పరిచారకుడి వల్లే. దేన్ని ఆశించినట్లుగా ఇక్కడైతే ఈ భాగంలో మనకు కనపడదండి. ముందుకు వెళితే అది కనపడుద్ది మనకి. అయితే ప్రియులారా మంచి పరిచారకులు ఉండడం దైవ సేవకులకి ఎంతో మరి ధన్యత. ఎందుకంటే దైవ సేవకుడు ఎక్కడికెళ్ళినా కూడా ముందు వెనకాల చాలా ప్రార్థన మనం చెయ్యాలి. మన బడవలో, మన బాధలు, మన కష్టాలు చాలా ఉంటాయి మనకి. కానీ దైవ సేవకులు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాము. దైవ సేవకుడు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. దైవ సేవకుడు బలంగా ఉంటే మనం బలంగా ఉంటామండి. అందుకే చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా మరి 13వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ అపోస్తలుడైన పౌలన్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి 4:13 నుంచి మనం చదువుకుందామండి. 4:13 నుంచి చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా అందరూ చదువుకోండమ్మా. 4 అధ్యాయం. సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను, పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికకు
కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుట లేదు గాని, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమియు తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరి ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు దీవించును గాక. ప్రియులారా, చూడండి, ఇక్కడ పౌలన్న కూడా ఫిలిప్పీ సంఘానికి మరి పత్రిక రాస్తూ అక్కడ చేసిన మాసిదోనియా సంఘం వారు ఎనితట్టు చూడకుండా ప్రియులారా చాలా ధారాళంగా చందా ఇచ్చారట ప్రియులారా. ఆ విషయంలో మాసిదోనియా సంఘాన్ని కూడా ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో మాట్లాడుతున్నారు. అదే కాదు ప్రియులారా, తెస్సలోనికలు కూడా అంట అక్కడికి వచ్చి వారు సహాయం చేశారట. ఆ సంఘస్థులు కూడా సహాయం చేశారట. అయితే ఆ యొక్క సహాయము ఆ దైవ సేవకుడు పొందుకునే ప్రియులారా ఎలా ఉన్నదని చెప్తున్నారంటే ప్రియులారా, చాలా సువాసనగా ఉన్నదట, మనోహరముగా ఉన్నదట, ప్రీతికరముగా ఉన్నదట, ఇష్టముగా ఉన్నదట అండి. ఎన్ని రకాలుగా చెప్తున్నారు. ఎంత బాగుందో. సంతోషం, సంతోషం, సంతోషం. నాకు అందిన ప్రతి సహాయము కూడా మరి అపప్రోదిత వలన అందిన సహాయము, మరి మాసిదోనియా సంఘపు వారి వల్ల అందిన సహాయము, అలాగే ప్రియురాల తెస్సలోనికకు అక్కడ అందిన వాళ్ళ ద్వారా అందిన ఆ యొక్క సహాయము కూడానట దైవ సేవకుడు కట ప్రియులరా. అది ఎలా ఉన్నదంటే చాలా సువాసనగా ఉంది, మనోహరంగా ఉంది, ప్రీతికరంగా ఉంది, ఇష్టముగా ఉన్నదని చెప్పి అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వాదమో తెలుసా ప్రియులరా? క్రీస్తు యేసు మరి ఐశ్వర్యము మనకి మహిమనందట మనం అందరము కూడానంట ప్రతి అవసరత మనకి తీర్చబడుతుందట. ఎవరి ఐశ్వర్యం అండి? తన ఐశ్వర్యము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చినట్టు. అంటే మన ప్రతి అవసరము కూడా తీర్చబడనని అక్కడ ఎంత మంచి శ్రేష్టమైన వాగ్దానం పలుకుతున్నాడండి పౌలన్న గారు ప్రియులారా. గమనించండి, దేవుని యొక్క మరి పనివాడు, పరిచారకుడు, ప్రభు యొక్క పిలుపులో ఉన్న పౌలన్న గారు కూడా ఎంతో వందనముగా మరి ఎంతో మనందరిని సమృద్ధిగా నింపడానికి ఈ ఉదయకాలం మనం చేయవలసిన కొన్ని విషయాలని మనకి నేర్పిస్తున్నారండి. మనందరం చాలా నేర్చుకోవడం మంచిదే. ఒక గనురాలుగా ఉండడం చాలా ధన్యకరమైన విషయమేనండి. మనం ఫిలిప్పీ సంఘంలో ఈ సాక్ష్యం చెప్తున్నారంటే తెస్సలోనికలు సహాయం చేసినట్లుగా మనం ఉంటే మంచిదే. మాసిదోనియా సంఘం వారిలా కూడా మనం ఉంటే మంచిదే. ఎపఫ్రోదితు తీసుకొచ్చిన వస్తువులు ఏదైనా మనం సేవకులకి ఇస్తేనే కూడా మంచిదేనండి. ఎందుకంటే సేవకులకి ఇచ్చింది ఎప్పుడు కూడా మనము ఆ దేవునికి ఇచ్చినట్టేనండి. ఒక రూపాయి మనం ఇస్తాము, వాళ్ళు ప్రార్థన చేసేస్తారు రూపాయి పట్టుకుని. ఏమిటో తెలుసా? నాయనా ఇదిగో వాళ్ళ యొక్క కలిమిలో ఇచ్చారో లేమిలో ఇచ్చారో నాకు తెలియదు కానీ వీళ్ళకి విస్తారమైన వాకిళ్ళు ఇప్పేతండి, ఇప్పేతండి, మరి క్రీస్తు మహిమ ఐశ్వర్యం చొప్పున వారి ప్రతి అవసరం తీర్చండి అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఎందుకంటే నుండి చిన్న చేపలు, 5 రొట్టెలు, చిన్న బిడ్డలు అలా మరి క్రీస్తు ప్రభు యొక్క చేతిలో పెట్టినప్పుడు ప్రియులారా మరి 5,000 మందికి ఆహారముగా మార్చబడిందంటే అంటే దైవ సేవకుల చేతిలో మనం పెట్టిన ఏదైనా కూడా ప్రియులారా అది విస్తారముగా అది ఫలిస్తుందండి మనకి. ఇవాళ ఇచ్చాం కదా, రేపు ఇవ్వకపోతే పర్లేదు అనుకుంటారు కొంతమంది. ఈ నెలలో చేస్తాంలే, 2023 వరకు చాలా చేసాం, ఏమొచ్చింది అనుకున్నా. కాదండి, మనం విత్తుకున్న ప్రతి విత్తనానికి కూడా సమృద్ధైన పంట ఎప్పుడు కూడా మనకి 100% దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దైవ సేవకుల వెనక
ఉదయకాలం ఇవాళ మనం భారంతో, బాధ్యతతో మనం ప్రార్థన చేయడం వల్ల ప్రియులారా వారెంతగానో సమాధానంగా ఉంటారు. వారు సమాధానంగా ఉంటేనే మనం సమాధానంగానే ఉంటాం ప్రియులారా. అందుకే ఆ యొక్క గనురాలు చాలా ఆలోచన కలిగి ఆ యొక్క భక్తిపరుడైన దైవజనుడిని కనుగొని ప్రియులారా ఆయన ద్వారా ప్రియులారా దేవుని యొక్క మాటను పొందుకున్నది. ముసలివాడే పెనిమిటి. ఆయనప్పటికీ కూడా అబద్ధం ఆడవద్దు నాతో అంటది. అయినప్పటికీ కూడా మరుసటి ఏట నీ కౌగిటిలో కుమారుడుండునంటే ఎంత గొప్ప మిరాకల్లోనండి. అది ఆవిడ ఆశ వదిలేసుకుంది. ఎందుకంటే భర్త ఉన్న స్థితిని బట్టి అన్నీ ఉన్నాయి నాకిక. మరి బిడ్డలు లేరు కానీ నా పరిస్థితి అయితే ముసలివాడు కదా! ఇంకేం కలుగుతది? అవన్నీ ఆలోచించుకుని ఆవిడ విడిచిపెట్టేసింది ప్రియులారా. కానీ అదే విషయాన్ని దేవుడు మరి గేహజీ ద్వారా మాట్లాడి పనివాడి ద్వారా ఎంతగానో అక్కడ ఘనమైన కార్యం మన గనురాలికి చేశారండి ప్రియులారా. ఒక్క మాట చాలండి. దైవ సేవకులు నోటి వెంబడి ఒక్క మాట చాలు. నమ్మకంగా మనం ఎప్పుడైతే పరిశుద్ధ దేవుని యొక్క సంఘ ద్రాక్ష తోటలోనికి వచ్చి మన కష్టాన్ని, బాధని మనం విత్తుకుంటున్నాం ప్రియులారా. ఆ విత్తుకున్న మాటలేనండి మనకి ఈ రోజు ఇలా ఉన్నాం. యేసు వైపు చూచని సహవాస బలిపీఠ సన్నిధానానికి నేనొచ్చినప్పుడు నా పరిస్థితులన్నీ చాలా బలహీనంగా ఉన్నాయి. కానీ నాకు తెలీదు. వస్తున్నాను, వెళుతున్నాను. నా దైవ సేవకుడు, నా కుమారుడు, నా కొరకు ప్రియులైన ధనరాజు గారు అమ్మా అని పిలుస్తారు. అమ్మా అంటారు. అమ్మో! ఎంత ఆనందం, నాకు సంతోషం. ఆ బాబు అని పిలుచుకుంటాను నేను. ఇప్పటికి బాబే. బాబు అంటామండి. తల్లికి ఎంత పెద్ద చిన్నవారైనా ఆ బిడ్డలు చంటి బిడ్డలుగానే ఉంటారు కదండీ! ఆ బాబు అని పిలుస్తాను. ఏ విషయమైనా సరే మరి మనం ఎవ్వరం వచ్చినా కూడా చాలా ప్రయాసతో ప్రార్థన చేస్తారండి. ఇంక దేవుడిచ్చిన పని ఇదే వారికున్నదండి. మనందరము ఘనులు అవ్వాలి. పురుషులు రండి, స్త్రీలు రండి, ఎవరు వచ్చినా కూడా మనం ఎలా ఉండాలంటే ఘనులుగా ఉండాలని ఆయన ఉద్దేశం, ఆయన ఆశా ప్రియులారా. ఈ విషయంలో ఒక చిన్ని చరణాన్ని పాడి నేను ముగిస్తున్నానండి. లేదు వెనక నుండి పిలిచావు, ఎంత మాత్రం నమ్మలేదు నా జన్మ కారకుడవని. ముందు గతి కానలేదు వెనక నుండి పిలిచావు, ఎంత మాత్రం నమ్మలేదు నా జన్మ కారకుడవని. స్నేహించి వెన్నంటావు, ఘనురాలి ఆశీర్వాదం నాకు ఇచ్చావు. స్నేహించి వెన్నంటావు, ఘనురాలి ఆశీర్వాదం నాకు ఇచ్చావు. పిలిచావా పిలిచావా నా యేసయ్యా, నిలిచావు నిలిచావు నా రక్షక. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా ఇక్కడ గణాలు నేర్చుకున్నటువంటి ఉన్నతమైన మనస్తత్వాన్ని, స్వభావాన్ని దేవుడి ఉదయ కాలం కూర్చున్న మనందరికీ కూడా ధారాళముగా దయచేయను గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, సేవకులకి విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి.